చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో కలిసే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా సేవించేదా యేసు రాజా నీకై సేవించేదా ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఈ దినమునకై ప్రభు ఏర్పాటు చేసిన బైబిలు పఠనము కీర్తనల గ్రంథము 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు.
విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నీతికర్త అయిన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీవు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము కోడెలను అర్పించేదారు. దేవుడు తన వినికిల్లో ఇచ్చిన వాక్యము దీవించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు ఉన్నాం. సర్వోన్నతమైన స్థలములలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభు, ఈ పరిశుద్ధ దినాన నాయన సకల జనులు నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇట్టి దినాన్ని చూడలేక అనేకులు నశించిపోయినప్పటికీ అయా, ఇదిగో మీరు మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి ప్రభు, ఈ సమయంలో చిన్న మందగా చేరి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాం. అయ్యా, ఇదిగో నాయన స్తుతి ప్రార్థన నుంచి ప్రభువా, స్తుతి పాటల ద్వారా నాయన కీర్తన భాగం ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొని ఉన్నాం. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము ఇస్తూ ఉండగా నాయన అయ్యా, ఇప్పటి వరకు మీరు మా మధ్య అధ్యక్షత వహించినందుకై, నీ కనుదృష్టి మా మీద నిలిపినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం. దేవా, దైవజనులు నిలబడి మీరు నాయన వారి ద్వారా మీరు మాతో మాట్లాడుచూ ఉండగా దైవజనులు కావలసిన జ్ఞానమును వివేకమును నాయన సహాయం చేయండి. అయ్యా, ఏడంతల ఆత్మతో అభిషేకించండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడుచూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును, ఆచరించే స్వభావాన్ని నాకు మాకు అందరికీ సహాయం చేయండి. ఎందుకంటే ప్రభువా, భయంకరమైన దినాల్లో, దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేము ఉంటూ ఉన్నాం. అయ్యా, నీ రాకడెప్పుడో మా పోకడెప్పుడో మేము ఎరుగుకు ఉన్నాము కనుక నీ వాక్యం మాకు అవసరమై ఉన్నది కనుక నాయన అట్టి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా మా తలపులను, మా ఆలోచనలను, మా చూపులను సమస్తమును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకొనిచి ఉన్నాము ప్రభువా. పోయిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభా, మా ఆత్మీయ కుటుంబాలలో మీరు చేసిన మేలులను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నాయన అయ్యా, నీ సన్నిధిలోని ఎదుట నాయన సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చుచుండగా వారిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు నిండారులుగా దీవించండి. ఏ సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో అయ్యా, ఎటువంటి అయ్యా ఇదిగో ఆర్థిక సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఎటువంటి బలహీనతలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ఆకాశంలో నుండి నువ్వు చూచుచున్న దేవుడువు కనుక అయ్యా, కన్నీరు కార్చి దీనిలై నీ వైపు చూచుచున్నప్పుడు ప్రభువా, మరుగు చేయక దాటిపోక నాయన కృపతో జ్ఞాపకము చేసుకొని వారి సమస్యల నుంచి, వారి అనారోగ్య సమస్యల నుంచి విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. అయ్యా, ఇదిగో ప్రభు, ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, ఇదిగో నీ నామానికి మహిమకరముగా కూడి వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరముగా అయ్యా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
హల్లెలూయా. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. ఆపదలో నేను అల్లాడుచున్న వేళలో హక్కును నన్ను చేర్చు నీవు ఆదరించినావు. ఆపదలో నేను అల్లాడుచున్న వేళలో హక్కును నన్ను చేర్చు నీవు ఆదరించినావు. నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదును, నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదును. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. ఏ అండ లేకుండా ఒంటరినై ఉన్న నన్ను నీ అండె నాకు చూపి ధైర్యమిచ్చినావు. ఏ అండ లేకుండా ఒంటరినై ఉన్న నన్ను నీ అండ నాకు చూపి ధైర్యమిచ్చినావు. నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదును, నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదును. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. మంచు కన్న చల్లనైనది, జుంట తేనె కన్న మధురమైనది. నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. మంచు కన్న
హల్లెలూయా. ప్రార్థన అనగా ఒక పోరాటం. ఎటువంటి పోరాటం అంటే ఇది అంధకార శక్తులతోనూ లోకనాథులతోనూ అవిధేయులతోనూ పోరాడవలసినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉన్నది. ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళి, అయ్యా, వాక్యము గొప్పదా ప్రార్థన గొప్పదా అని అడిగాడు. ఏమని అడిగాడమ్మా? వాక్యము గొప్పదా ప్రార్థన గొప్పదా అన్నాడు. అంటే ఆ దైవజనుడు అన్నమాట, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, ఊపిరి వదులుతున్నావు. ఊపిరి పీల్చుకున్న తర్వాత ఊపిరి వదలలేదనుకో అక్కడ ప్రమాదం. ఊపిరి పీల్చుకోలేదనుకో నువ్వు మనిషివే. ఊపిరి పీల్చుకుంట వాక్యం అయితే ఆ పీల్చుకున్న ఊపిరి వదలటము ప్రార్థన. ఊపిరి పీల్చుకుంటాము వాక్యం అయితే ఆ ఊపిరిని బయటకు వదలటం ఏంటమ్మా? ప్రార్థన. వాక్యము దేవుని కొరకు మనం ఏం చేయాలో చెబుతుంది. ప్రార్థన దేవుడు మనకేం చేయాలో తెలియపరుస్తుంది. వాక్యం ఏం చేస్తుందమ్మా? వాక్యమేమో దేవుని కొరకు మనం ఏం చేయాలో చూపిస్తుంది. ప్రార్థన అయితే దేవుడు మనకేం చేస్తాడో తెలియపరుస్తుంది. కాబట్టి ప్రార్థన వాక్యము రెండు కూడా సమానం. కానీ ఈనాటి పరిస్థితుల్లో ప్రార్థన కొరకు మనము పోరాడాల్సినటువంటి పరిస్థితి మనకు ఆవశ్యకత అయింది. ఎందుకంటే నేటి పరిస్థితులు చూస్తే మనము పోరాడాల్సింది అవిధేయులతో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అవిధేయత కలిగిన వారితో పోరాడాలి, లోకనాథులతో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనము ఆ ప్రార్థనలో పోరాడేటువంటి పటిమను మనము అలవరుచుకునే వరముగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే బైబిల్లో మీకు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలన చేస్తే ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీను కూడా, ప్రార్థనకు అసాధ్యమైనది మనుషులకు అసాధ్యమే, కానీ ప్రార్థనకి అసాధ్యమైనది. ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి, దేవుడు చేసే పని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తాడు కాబట్టి కార్యాలు. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీను. జయలలిత మన మద్రాసు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఒక చట్టం తీసుకొచ్చింది. ఏమిటి ఆ చట్టం అంటే మత మార్పులు చేయకూడదు అనే చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు సేవకులు, విశ్వాసులు, సంఘాలలో అందరూ కూడా ఒక చోట కూడుకుని ప్రార్థనలో పోరాడారట. అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా శిష్యులుగా చేశావు, నీ సువార్తను ప్రకటించమన్నావు, ఏ ఒక్కరు ఈ భూలోకములో నశించడం నీ చిత్తము కాదు అన్నావు, అందరూ అంతటా మారు మనసు పొందాలన్నావు, మా కోసమే ఈ లోకానికి వచ్చారు, మా కోసమే మరణించి పునరుత్థానుడిగా తిరిగి లేచారని సత్యాన్ని మేము ప్రకటించాలన్నావు, అనేక మందిని శిష్యులుగా చేయాలన్నావు. ఈ చట్టం ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి అని అక్కడ ఉండేటువంటి దైవజనులందరూ కూడా ఉజ్జీవముతో ఒకరినొకరు రగులుతూ ఒకరినొకరు కదులుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి ఫలితం ఏమిటి అంటే ఆమె జయలలితే ఆమె దిగిపోయే ముందే ఆ చట్టాన్ని ఆమె చేతులతో ఆమె రద్దు చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఆమంతట ఆమె ఎవరైతే చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఆమంతట ఆమె రద్దు చేసింది. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన ద్వారా అద్భుతాలను చూడవచ్చు, ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమిటి అంటే మీరు ప్రార్థనలో పోరాడాలి, ఆ పోరాడటంలోనే కార్యాలను మీ జీవితంలో చూడగలుగుతారు. ప్రార్థనలో పోరాడాలంటారు. మనం ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసి అందరూ ఏకీభవించండి అంటే ఒక్కరు నోరు మెదపరు, సౌండ్ రాదు, అడగరు. ఆదివారం వచ్చాము,
వెళుతున్నామే తప్ప ఎందుకు వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు లేకుండా ఒక్కరు కూడా నోరు మీద పడండి. చూస్తాను చాలాసార్లు, అమ్మ అడగండి, నోరు తెరవండి, అడగండి, ప్రార్థించండి, ప్రార్థించండి అంటాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, నాతో కలిసి మీరు పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. పోరాటంలోనే విజయం వస్తుంది. పోరాటం ఎవరి మధ్యలో జరుగుతుంది? ఇద్దరి మధ్యలో జరుగుతుంది. అవునా కదండి? ఇద్దరి మధ్యలో జరుగుతుంది పోరాటం. పోరాటం జరిగినప్పుడు, పోరాడుకునేటప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అన్ని అవయవాలు పనిచేస్తాయి కదండి. అవునా కదా? యుద్ధం జరిగేటప్పుడు అన్ని అవయవాలు పనిచేస్తాయి. అవయవాలు పని చేయకుండా యుద్ధం చేస్తారా? అన్ని అవయవాలు పనిచేస్తాయి. అలాగే పాఠం అప్పచెప్పినట్టే ప్రార్థన అనేది హృదయ అంతరంగములో నుంచి రావాలి. ప్రార్థన అనేది హృదయ అంతరంగములో దేవునితో నీతో మాట్లాడినటువంటి అనుభవంలో ప్రార్థన చేయాలి. ఎవరికో చేయమన్నట్టుగా కాదు, వారి కోసం చేసినట్టుగా కాదు, వారి మెప్పు పొందటం కోసం కాదు, వారి దగ్గర నుంచి మార్కులు కొట్టడం కోసం కాదు, వారి కోసం ఏడవటం కోసం కాదండి. ప్రార్థన ఎవరితో నేను చేసేది? దేవునికి చేస్తున్నాం. దేవునితో పోరాడాలి, దేవునితో మాట్లాడాలి. ఏ విన్నపం అయితే ఉందో, ఏ విజ్ఞాపన అయితే ఉందో, ఆ విజ్ఞాపన ఎవరికి చెప్పాలండి? మనుషులు వినటానికి కోసం కాదు, వారి యొక్క మంచిని, వారి యొక్క ప్రేమను పొందటానికి కోసం కాదు. దేవునితో మాట్లాడాలి, దేవునితో పోరాడాలి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ప్రార్థనలో పోరాడాలి. పోరాటం అనేది అన్ని అవయవాలతో యుద్ధం ఎలా చేస్తామో దేవుని సన్నిధిలో కూడా ప్రార్థనలో అలా. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. బైబిల్లో మీరు గమనిస్తే పోరాటముతో ప్రార్థన చేసిన వాళ్ళు అద్భుతాలు వారి జీవితంలో చూడగలిగారు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో చూడగలిగారు. ఏదైతే వారికి అసాధ్యం అనుకున్నారో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని కార్యాన్ని వారి జీవితంలో చూడగలిగారు. ఎప్పుడు అంటే ప్రార్థనలో పోరాడినప్పుడు. మీ అందరికీ తెలుసు, ప్రార్థనకు పితామహుడు ఎవరో తెలుసండి? ఎవరు? యాకోబు. జ్యేష్ఠుడు అంటారు ఆయన. ప్రార్థనలో జ్యేష్ఠుడు అంటారు. జ్యేష్ఠత్వం కలిగిన వాడు. ప్రార్థనలో పోరాడాడంట, ప్రార్థనలో పెనుగులాడాడంట. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 28 అనుకుంటా. చూడమ్మా. అమ్మ కాదు, అక్కడి నుంచి కాదు, ఒక రాత్రి అతను ఉండగా చూడ 30 ఎంత అది 30వ అధ్యాయంలోనే ఉంటుంది అమ్మా. చదువు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడిటివి, గెలిచితివి కనుక ఇక మీదట హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసండి? నువ్వు ఎవరితో పోరాడేవు? దేవునితోనూ మనుషులతో పోరాడేవు. కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదయ్యా. యాకోబు అనగా మోసగాడు. మోసము చేసినటువంటి యాకోబు అంట దేవునితో పోరాడాడంట. దేవునితో పోరాడినప్పుడు అంట దేవుడు ఆ పోరాటాన్ని బట్టి ఎంతో చెప్తున్న మాట ఏమిటి అంటే, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పోరాడేవు కనుక ఇక నీ పేరు యాకోబు కానే కాదు, ఇక నుండి నీ పేరేంటంటే. ప్రార్థనలో పోరాడాలి. ఏదో నామకార్థముగా ప్రార్థించటం, కష్టం వచ్చింది కదా అని ప్రార్థించటం, వ్యాధి వచ్చింది కదా అని ప్రార్థించటం, అవసరాలను బట్టి ప్రార్థించటం, అది ఆ ప్రార్థన దేవునికి మహిమ కాదు. ప్రార్థించటం అంటే దేవుని సన్నిధిలో పోరాడాలి. దేవుని వద్ద నుండి సాధించే వరకు, అయ్యా నువ్వు నా కార్యము చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నా కుటుంబంలో కార్యం చేయాలి, నా వ్యక్తిగత జీవితంలో కార్యం చేయాలి,
చేస్తే తప్ప నేను నిన్ను. యాకోబు ప్రార్థన చేశాడు. ఎప్పటి వరకు తెలుసా? యాకోబును ఆశీర్వదించే వరకు. తర్వాత మాట ఉంటుంది. ఆ మాట హల్లెలూయా. యాకోబు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే దేవునితో పోరాడాడో, ఆ పోరాడినప్పుడు యాకోబులో ఉండేటువంటి అనుభవం ఏంటంటే, యాకోబు నుండి ఇశ్రాయేలుగా యాకోబు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ప్రార్థన అనగా ఒక అవసరాన్ని బట్టి, లేదా మన యొక్క సమస్యను బట్టి, లేదా కష్టాన్ని బట్టి కాకుండా, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనేది దేవునితో పోరాడాలి అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు విశ్వసించుకుని దేవునితో నువ్వు మాట్లాడతావో, ఆ దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీను. అందుకే అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ప్రార్థనలో మీరు పోరాడు. ఆ కింద ఆయన ఆ మాటలు మరొకసారి చదువమ్మా. ఇందాక చదివింది రోమిలకు రాసిన పత్రిక 15:30లోనా 31 చదువమ్మా. 30 ఏంటి? అవిధేయుల కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం అండి? అవిధేయత కలిగిన వారి కోసం, విగ్రహారాధికుల కోసం. మన ప్రాంతము కొరకు ప్రార్థన చేయాలి. మనం కొబ్బరి తోట రోడ్డు కొరకు ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని వరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ అవిధేయులైన వారికి అంటే రక్షణ లేని వారు, దేవుని విశ్వసించని వారు, విగ్రహారాధన కలిగిన వారు, వారు ఎవరా అంటే అవిధేయులైన వారు. వారి కొరకు ప్రార్థన చేయాలంట. తర్వాత చదువమ్మా. నేను సంతోషముగా మీతో కలిసి సంతోషముగా పొందినట్లు, మీతో నేను సంతోషంగా ఉండాలి అంటే, మనం సంతోషంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, పోరాడాలి. దేవుని యొక్క ఆనందాన్ని మనం చూడాలి అంటే, దేవుని యొక్క సంతోషాన్ని మనం చూడాలి అంటే ప్రార్థనలో మనము పోరాడాలి. యాకోబు పోరాడాడు. అప్పటి వరకు ఏమైతే అతని పేరు పెట్టి పిలిచారో, యాకోబు ఒక మోసగాడుగా పిలువబడినటువంటి యాకోబు ఎప్పుడైతే దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు, మరి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే హన్నా గురించి రాయబడి ఉంది. హన్నా బహు దుఃఖ క్రాంతురాలై బహుగా ఏడ్చుచు నాకు మగపిల్లవాడుని హల్లెలూయా. చూడండి, హన్నా ఎలా పోరాడిందండి. ఒక గొడ్రాలుగా పిలువబడినటువంటి హన్నా, అందరూ గేలి చేసినటువంటి హన్నా, బంధువర్గము బయట వారు అందరూ కూడా గేలి చేస్తూ అనేకమైన అవమానాలకు నిందలకు గురైనటువంటి అన్న, ఇంకా అన్ని సమస్తమును లోక ప్రయత్నాలన్నీ కూడా విడిచిపెట్టేసిందండి. అనేక ప్రయత్నాలు చేసింది. తన భర్త ఆదరించాడు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు, వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు. రకరకాలైనటువంటి ప్రయత్నాలు, సలహాలు, సంప్రదింపులు అన్నీ జరిగిపోయినాయండి. జరిగిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేని స్థితిలో ఏం చేసిందో తెలుసండి? ఆ షిలోము అనేటువంటి మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడుస్తుంది, దేవునితో పోరాడుతుంది. ఏమని పోరాడుతుందో తెలుసా? బహు దుఃఖముతో,
వేదనతో, అయ్యా నీకు అసాధ్యమైనది ఏది నువ్వు లేదంటావు కదా. ఆనాడు నాయనా నోవాహును రక్షించావు కదా, ఆ జల ప్రళయంలో నోవాహును రక్షించావు. ఆ యొక్క సొదొమ గొమొర పట్టణము అగ్నికి ఆహుతవుతున్నప్పుడు లోతు కుటుంబాలను రక్షించావు కదా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నీ వాక్కు సెలవిస్తుంది కదా. ఎందుకు నాకు ఈ స్థితి కలిగిందని దేవుని సన్నిధిలో పెనుగులాడింది, పోరాడిందండి. తను కన్నీటితో తన హృదయ అంతరంగాలను తెరిచి, ఇందాక మనం చదువుకున్న వాక్యం 51వ కీర్తనలో, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవు. నాయనా నా పాపంని హిస్సోపుతో కడుగుము, హిమము కంటే తెల్లగా చేయయ్యా, నా పాపమును కడుగు. ఇక్కడ దావీదు కన్నీటితో తను చేసిన పాపమును బట్టి దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కన్నీటితో పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. అయ్యా నీవు నా పాపము తీసివేస్తే తప్ప నేను నిన్ను. బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? దావీదు యొక్క కన్నీరంట, కన్నీటి తన పరుపు తేలి ఆడిపోయిందంట. ప్రభు సన్నిధిలో నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోతున్నది. ప్రియులారా గమనించండి, దావీదు ప్రార్థనలో దేవునితో పోరాడాడు. అయ్యా నువ్వు నన్ను క్షమించాలి, నేను చూపుతో పాపము చేశాను, నా తలంపులతో పాపం చేశాను, శరీర క్రియలతో పాపము చేశాను, నువ్వు నన్ను కడుగు, హిస్సోపుతో కడుగునైనా, హిమము కంటే తెల్లగా చేయనైనా. ఏది చేయకూడదో అదే నేను చేశాను, ఏది రాకూడదో అదే నాకు వచ్చింది, దయతో నన్ను క్షమించు. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చూడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, బహుశాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక హల్లెలూయా. ఆయనంట ఏంటమ్మా, ఎటువంటి ఆయన? కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి అంట, అత్యంత కృపగలవాడంట, కరుణా వాత్సల్యము గలవాడు. తర్వాత ఏంటమ్మా? శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడంట అని అంటూ, ఆయన తను చేయునైనా కీడు చేయక ఆయన మన కొరకు ఏం చేస్తాడంట? పశ్చాత్తాపడతాడంట. మన కొరకు పశ్చాత్తాపడతాడు. కీడు చేయాలనుకుంటారు. నినివే పట్టణం మీదకి కీడు రావాలనుకుంటుంది. ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేశారండి? ఆ గోని పట్ట కట్టుకుని జీవులు, జంతువులు మొత్తం సమస్తము కూడా అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో పోరాడారు. అయ్యా నీవు మమ్మల్ని క్షమిస్తే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏ ఒక్కరు కూడా చుక్క నీరు తాగరు, ఏ ఒక్కరు, మా పశువులేమి, మా గొడ్లేమి, మా గోదేమి సమస్తము కూడా ఏ ఒక్కరు కూడా ఒక చుక్క నీరు కూడా తీసుకోరని చెప్పి ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో పెనుగులాడారు, పోరాడారు. ప్రియులారా, ఇక్కడ వాక్యం చెబుతున్న మాట, ఆయన కృపగల దేవుడంట, కరుణా వాత్సల్యము కలిగిన వాడంట, ఆయన శాంతమూర్తి అంట. మన గురించి అంట పశ్చాత్తాపడతాడంట. అయ్యో నా బిడ్డలు నశించటం అనేది ఆయనకి ఇష్టం లేక మన గురించి పశ్చాత్తాపడి నినివే పట్టణ ప్రజలందరినీ కూడా రక్షించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రార్థనలో పోరాడే వరముగా ఉండాలి. పోరాటము కలిగిన ప్రార్థనను మనం అలవర్చుకోవాలి. పోరాటముతో కలిగిన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో ఆ దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. నీ కంటి ముందుకి నీ కార్యాన్ని చూడగలుగుతావు. ఎప్పుడు అంటే పోరాటము కలిగినటువంటి ప్రార్థనలో అనేక రకాలైన ప్రార్థనలు ఉంటాయండి.
ప్రార్థన ఎలాంటి ఉంటుంది తెలుసా? హృదయ అంతరంగాలలో నుంచి నలిగిన హృదయముతో, విరిగిన హృదయముతో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయాలంట. ఆనాడు ఆదిమ సంఘము మేడగదిలో కూర్చుని ఏం చేశారంటే కన్నీటితో రోదిస్తూ ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు దేవుని యొక్క శక్తి వారిని కమ్ముకుందంట. స్తోత్రం కలుగును గాక. పోరాడేటువంటి ప్రార్థన. పౌలు శిలలు చెరసాల్లో వేసినప్పుడు, చెరసాల్లో బండలతో వారిని బంధించినప్పుడు పౌలు శిలలు ఏం చేశారండి? ఆ యొక్క చెరసాలలో పోరాడేటువంటి ప్రార్థన చేశారు. స్తోత్రం కలుగును గాక. పోరాడేటువంటి ప్రార్థన. ప్రియులారా, పేతురుని చెరసాల్లో ఉంచినప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేశాడు. దేవుని కార్యాన్ని వారి జీవితంలో చూడగలిగారు. ప్రియులారా, ప్రార్థన, పోరాటేటువంటి ప్రార్థనను మనము అలవరుచుకోవాలి. పోరాటము కలిగిన ప్రార్థన. ఆ పోరాటము కలిగిన ప్రార్థన అంట దేవుని కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఒకసారి ప్రార్థన చేస్తాం, మన అవసరాన్ని బట్టి, మన కష్టాన్ని బట్టి, మన సమస్యను బట్టి ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం, ఇక నిరుత్సాహం వచ్చేస్తుందండి. మరలా ప్రభు పాదాలు పెట్టుకోము, మనుషుల వద్దకు వెళ్ళిపోతాం. ఎవరి వద్దకు వెళితే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? ఎక్కడికి వెళితే మన అవసరాలు తీరతాయా? ఎక్కడికి వెళితే మన బలహీనతకు స్వస్థత కలుగుతుందా అని ఇంకా మానవ జ్ఞానముతో, మనుషుల యొక్క ఆలోచనతో అటు ఇటు వెళ్ళే వరముగా ఉంటాం. కానీ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే పోరాటముతో ప్రార్థించాలి. హిజ్కియా పోరాడి ప్రార్థన చేశాడు. తనకి మరణకరమైన వ్యాధి సంభవించింది. మరణకరమైన వ్యాధి సంభవించి ప్రవక్త చెప్పాడు, అబ్బాయి, దేవుడు నాతో మాట్లాడాడు, నీకు మరణకరమైనటువంటి వ్యాధి సంభవించిందయ్యా, నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పాడండి. హిజ్కియా ఆ మాట విన్నాడు. విన్న తర్వాత తన భార్య దగ్గరికి కానీ, తన బిడ్డల దగ్గరికి కానీ ఎవరిని పిలవలేదండి. తన మంత్రులను, హిజ్కియా రాజు, యవన ప్రాయము కలిగినటువంటి రాజు. హిజ్కియాను బట్టి రాయబడిన మాట ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో చూడండమ్మా. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథమేనా? ఒక్క నిమిషం. చక్కటి మాట ఉండదు హిజ్కియాని బట్టి. అటువంటి రాజు, రాజులందరిలో అటువంటి రాజు లేనే లేడని ఉంటుంది. ఏంటా 5వ వచనం చదువమ్మా. అతను తరువాత వచ్చిన యోధా రాజులలోను, అతను పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన రాజు ఒక్కడూనూ లేడు. చూడండి, హిజ్కియా తండ్రి ఎవరండి? ఆహాజు. ఆహాజు ఎటువంటి మూర్ఖుడు! అంత మూర్ఖుడు ఎవరైనా ఉన్నారని? తన తండ్రి భయంకరమైన మూర్ఖుడు. తన తల్లి అబియా ఏం చేసిందో తెలుసండి? తండ్రి యొక్క చారలు అతని మీద పడకుండా, తండ్రి యొక్క చారలు అతనిపై పడకుండా తన పితరుడైన దావీదును జ్ఞాపకం చేసి అబియా చిన్నతనము నుంచి కూడా భయముతో, భక్తితో పెంచింది. ఎవరినండి? హిజ్కియా. ఆ హిజ్కియాని బట్టి వ్రాయబడిన మాట, పితరులలో కానీ రాబోయే యోధావారిలో కానీ అటువంటి రాజు ఒక్కడును లేడు. అటువంటి రాజుకి మరణకరమైన వ్యాధి సంభవించిందండి. అటువంటి రాజుకి మరణకరమైన వ్యాధి సంభవించింది. ఎటువంటి రాజు అని అంటే, తండ్రి విగ్రహాలను అన్ని కట్టిస్తే వాటన్నిటినీ
పడగొట్టినటువంటి వ్యక్తి, విగ్రహాలను పడగొట్టాడు. దేవుని రాజ్య స్థాపన కొరకు పోరాడిన వ్యక్తి ఎవరు అంటే ఎవరమ్మా? హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు హిజ్కియా ఎవరికి తన వ్యాధిని బట్టి తెలియపరచాల. బైబిల్లో మీరు గమనిస్తే ఆ హిజ్కియాను వృత్తాంతాన్ని మీరు చదివినప్పుడు ఎవరికి తన కష్టాన్ని గురించి చెప్పలేదండి. తన పంచుకున్నటువంటి తన భార్యకు కానీ, తన రక్త సంబంధులు, తన బిడ్డలకు కానీ, తన ఆత్మీయులు ఎవరికి కూడా తన కష్టాన్ని, తన మరణకరమైన వ్యాధి తనకు కలిగిందనే విషయాన్ని ఎవరికి చెప్పక దేవుని సన్నిధిలో ఆ విలాప గోడ దగ్గరికి వెళ్ళాడు. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీ సత్యముతో నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను జరిగించను కదా. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసండి? తన యొక్క క్యారెక్టర్ మొత్తం కూడా దేవుని సన్నిధిలో తెలియపరిచి, నేను ఎటువంటి వాడినో తెలుసు, నా మనస్సు ఏంటో తెలుసు, నేనేం చేశానో నీకు తెలుసు, నా గురించి నీకు తెలియంది కాదు, మరి ఎందుకు నాకు ఈ మరణకరమైనటువంటి వ్యాధి? దేవుని సన్నిధిలో పోరాడాడండి. ప్రియులారా గమనించండి, తర్వాత జరిగింది చదువమ్మా. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి తిని. చాలమ్మా, ఇంకా నీకు 15 సంవత్సరములు ఆయుష్నిచ్చేతను. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచ ప్రార్థనా దిన సందర్భంగా ఆయన మనకు బోధిస్తున్నది, మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. పోరాడటం కలిగినటువంటి ప్రార్థనను అలవర్చుకోవాలి. పోరాటంతో కూడినటువంటి ప్రార్థన అలవర్చుకుంటే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. గొడ్రాలుగా ఉండేటువంటి హన్న ఆశీర్వాదాలకు పాత్రురాలుగా మారిపోయింది. మరణకరమైన వ్యాధిని చూసినటువంటి హిజ్కియా మరణకరమైన వ్యాధి నుంచి ఆయుష్ను పొందగలిగాడు. నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఆ పోరాడము కలిగినటువంటి ప్రార్థన నుండి రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబము ఏ అవసరత కలిగిన స్థితిలో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి అనారోగ్య పరిస్థితులతో ఉన్నారో, ఎటువంటి అప్పుల భారము కలిగిన స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. ఈ రోజున అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో మీరు పోరాడండి. ప్రార్థనలో పోరాడినప్పుడంట దేవుని కార్యాన్ని మీ జీవితంలో చూడగలుగుతాం. అది అప్పుల భారమా, అనారోగ్య పరిస్థితులా, నీ ఆర్థిక సమస్యలకు పరిష్కారమా, లేదా నీ మానసిక ఒత్తిళ్లకు పరిష్కారమా, అది ఏ పరిష్కారము కావాలన్నా మనుషుల వద్ద నుంచి రాదు, కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రార్థనలో పోరాడు. పౌలు అదే అంటున్నాడు, నువ్వు ప్రార్థనలో పోరాడు. నాతో పాటు మీరు కలిసి ప్రార్థనలో పోరాడండి. పోరాటము కలిగిన ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలన చేయి. నీ ప్రార్థన ఎలా ఉన్నది? విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తున్నావా? దేవుని యందు విశ్వాసముతో దేవుని సన్నిధిలో నేను మోకరించి అడుగుతున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు, ఆయన వద్ద నుండి నేను పొందుకుంటాను, నా సమస్యకి పరిష్కారం పొందుతాను, నా కలిగిన వ్యాధి నుండి నేను స్వస్థత పొందుతాను అని ఎందరైతే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ఏడుస్తూ పోరాడుతూ ప్రార్థిస్తారో దేవుని కార్యాన్ని వారి జీవితంలో చూడగలుగుతారు. మనుషుల మీద ఆధారపడితే అవమానాలు పొందుతాం. మనుషుల మీద ఆధారపడితే నిందలకు గురవుతాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచి
ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. ఆయన సన్నిధిలో నీకు కలిగిన కష్టాన్ని బట్టి ఆయన సన్నిధిలో పోరాడితే యాకోబు కార్యం చేసిన దేవుడు, హన్నా జీవితంలో కార్యం చేసిన దేవుడు, హిజ్కియా జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీ అవసరత ఏమైనప్పటికీ, మీ సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఇప్పుడే ఆయన విశ్వాసపు మాటలతో ప్రార్థన ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. నీ అవసరత ఏమైనది, నీ బలహీనత ఏమైనది ఆయన సన్నిధిలో ఇప్పుడే అడుగు. ఆయనకు అసాధ్యమైనది ఏది నువ్వు లేదని ఆయన వాక్కు సెలవిస్తుంది. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మీ దీనదాసుడను మీ పక్షముగా నిలబడిన ఆయన సంఘమును బట్టి, సంఘములో ఉన్న కుటుంబమును బట్టి, ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఏ బిడ్డ ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బలహీనత కలిగిన స్థితులతో ఉన్నారు, ఎటువంటి అప్పుల భారము కలిగిన స్థితిలో ఉన్నారు నాయన, నీకు అసాధ్యమైనది ఏది నీ లేదని నాయన ఈ రోజున మాకు రుజువుపరిచాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసునిగా వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి అవసరతలు తీర్చండి, వారి బలహీనత నుంచి స్వస్థపరచండి, వారి అప్పులు కలిగిన అప్పుల భారము నుంచి విడిపించి నాయనా వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరుడిగా యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడి కానుకల కొరకు